నగరవాసుల నీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు జలమండలి ప్రత్యేక చర్యలు చేపట్టింది. నాగార్జున సాగర్ అక్కంపల్లి ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ కి చేరడంతో జంట జలాశయాల నుంచి నీటిని సరఫరా చేయాలని జలమండలి నిర్ణయించింది. ఇందుకోసం అత్యవసర పంపింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. జంట జలాశయాల నుంచి నీటి వాడకం పెరిగితే సిటీలో కొంతవరకైనా నీటి ఎద్దడిని నివారించొచ్చు. హైదరాబాద్ లో నెలకొన్న నీటి కొరతను అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నారు అధికారులు. అందుబాటులో ఉన్న జల వనరులను వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరానికి గతంలో ప్రధాన నీటి వనరుగా ఉన్న జంట జలాశయాల అవసరం ఇప్పుడు మళ్లీ ఏర్పడింది. ఎండాకాలం కావడంతో నగరానికి ప్రధాన నీటి సరఫరా కేంద్రాలు అయిన నాగార్జున సాగర్, అక్కంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కి చేరడంతో రాబోయే రోజుల్లో ఎలాంటి నీటి సమస్యలు రాకుండా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి కూడా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. అత్యవసర పంపింగ్ కోసం ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నీటి అవసరాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి జలాలను తరలిస్తున్నారు. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను ఉపయోగించుకుంటూ నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ కు రోజువారీ అవసరాల కోసం 1254 మిలియన్ లీటర్ల నీటిని పైప్ లైన్ ద్వారా తరలిస్తున్నారు. అయితే సాగర్ డ్యాంలో నీటి మట్టం అంతకంతకు పడిపోతుంది. సాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 590 అడుగులు కాగా మార్చి 11 నాటికి 514 అడుగుల మేర నీటి మట్టం ఉంది. గతేడాది అదే తేదీ నాటికి సాగర్లో 539.3 అడుగుల నీటి మట్టం ఉంది. గతేడాదితో పోల్చితే నీటి లభ్యత కూడా తగ్గిపోవడంతో హైదరాబాద్ జంట రిజర్వాయర్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉపయోగించాలని ఆదేశించడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. గతేడాది జంట జలాశయాల నుంచి నీరు వాడుకునేందుకు అనుమతి లేకపోవడంతో కేవలం 4 ఎంజీడీల నీరు మాత్రమే వినియోగించారు. అయితే ప్రస్తుతం ఈ జలాశయాల నుంచి 24 ఎంజీడీల నీరు సరఫరా చేస్తున్నారు. మే నెలలో 40 ఎంజీడీల నీరు వాడుకునేందుకు జలమండలి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం జంట జలాశయాల్లో అత్యవసర పంపింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. నగర శివార్లోని హిమాయత్ సాగర్ రిజర్వాయర్ గ్రేటర్ వాసుల దాహం తీరుస్తుందని చెప్పాలి. ఈ వేసవిలో ఏదైతే నగర వాసులు నీటి కొరత, తాగునీటి కొరత లేకుండా జలమండలి అధికారులు చర్యలు చేపట్టారు. బండ్లగుంట జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ జలాశయం అడుగు భాగంలో నాచుతో కూడిన బూర్ది నీరు పేరుకుపోయింది. దీంతో మిరాలం వాటర్ ఫిల్టర్ కేంద్రానికి బురద నీరు రావడంతో 10 అడుగుల పైనుంచి నీటిని తీసుకోవడానికి జలమండలి అధికారులు 3 భారీ క్రేన్ల సహాయంతో 2 పంపింగ్ మోటార్లను మాత్రమే ఈ హిమాయత్ సాగర్ రిజర్వాయర్ లో ఏర్పాటు చేశారు. 60 లక్షల వ్యయంతో 300 HP కెపాసిటీ 2 పంపింగ్ మోటార్లను జలాశయంలో కింది భాగంలో పోరు బావిలో నీరు చేరేలా ట్రయల్ కూడా నిర్వహించారు. ఏదైతే ఇక్కడ పంపింగ్ 2 మోటార్లు ఏర్పాటు చేశారో మనం చూసుకోవచ్చు. 10 మీటర్ల కింద నుంచి ఈ పైకి లేపి మోటార్లను ఏర్పాటు చేశారు. అయితే జలమండలి అధికారులు మాత్రము వేసవిలో గ్రేటర్లో ఎలాంటి తాగునీటి కొరత ఉండకూడదు అని చెప్పి జనాలు ఎలాంటి ఇబ్బందులు పడొద్దు అనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేశారు. కెమెరామ్యాన్ రవితో సుప్రియ, HMTV, హైదరాబాద్. ప్రస్తుతం జలమండలి ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రాంతానికి 1082.62 MLD, జీహెచ్ఎంసీ అవతల ప్రాంతాలకు 1049.58 MLDల నీరు సరఫరా చేస్తున్నారు. అలాగే ORR వరకు ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలకు 277.21 MLDలు, మిషన్ భగీరథ కోసం 149.47 MLDల నీరు సరఫరా అవుతుంది. అయితే రాష్ట్రంలోని జలాశయాల్లోని నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుతుండటంతో జంట జలాశయాలు నీటి సరఫరాలో కీలకంగా మారాయి.